హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గవ్వలండి. టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలకు మనకు ఎప్పుడు కావాలితే అప్పుడు ఇవ్వచ్చు. ఇలా చేసి ఉంచుకుంటే నేను ఒక కేజీ పిండితో చేసి ఉంచుతా. చూడండి క్రిస్పీగా చాలా బాగుంటాయి. టేస్ట్ సుతం చాలా అంటే చాలా బాగుంటాయండి. మనం ఇవి ఎప్పుడు కావాలితే అప్పుడు చేసుకోవచ్చు. పండుగలతోటి పని లేకుండా పిల్లలు ఏదన్నా స్వీట్ అడిగినా, ఏదన్నా ఆళ్ళకు చిరుతిండి లెక్క కావాలనుకున్నప్పుడు ఇలా చేసి మనం ఏదన్నా డబ్బాలో పోసి ఉంచుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాంగానే ఇవ్వచ్చు. అంత బాగుంటాయి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము. నేను ఒక కేజీ పిండి తీసుకున్నా. నేనిక్కడ గోధుమ పిండి తీసుకున్నా. గోధుమ పిండితోటి చేస్తున్నా. మీ దగ్గర మైదా ఉంటే మైదా పిండితోటైనా చేసుకోవచ్చు. ఒక చిటికెడంత సాల్ట్ ఏసుకోండి. ఇప్పుడు కొంచెం నెయ్యి దాన్ని నేను వేడి చేసి ఏసుకున్నా. మీ దగ్గర బటర్ తోటి అయినా చేసుకోవచ్చు. ఒక 100 గ్రాముల బటర్ అయితే సరిపోతది మనకు కేజీ పిండికి. ఇప్పుడు నేనొక పావు కప్పు దాకా నెయ్యిని వేడి చేసుకొని ఏసుకున్నా. ఏసుకొని పిండికంతా పట్టేటట్టు ఒకసారి పిండి అంతా పొడి పిండినే కలుపుకోవాలి అట్లా. చూడండి మనకు అట్లా ముద్ద చేస్తే రావాలి. అప్పుడే మనకు నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటా మనం పిండి అంతా చపాతీ పిండిలాగా కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంచుకోండి. కలుపుకోవాలి. సాఫ్ట్‌గా చపాతీ పిండి లెక్కే ఉండాలి. చూడండి కొన్ని కొన్ని ఒకేసారి పోసుకుంటే మనకు పిండి అన్నది లూజ్ అయితది. కొన్ని కొన్ని పోసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంచుకోండి టైట్‌గా. మీరు పిండిలో నెయ్యి గానీ, బటర్ గానీ, ఆయిల్ గానీ ఏదైనా ఏసుకోవచ్చు. ఒక 4 టేబుల్ స్పూన్‌లయితే మనకు కేజీ పిండికి సరిపోతది. పిండి అంతా అట్లా కలుపుకొని దానికి కొంచెం పైనుంచి మళ్ళా కొద్దిగా నెయ్యేసి దానికి క్యాప్ పెట్టేసి ఒక అరగంట దానికి రెస్ట్ ఇవ్వాలి. అరగంట తర్వాత మనం దాన్ని తీసుకొని అట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి మనం గులాబ్ జాముకి చేస్తాం కదా! అంత సైజ్ చేసుకుంటే సరిపోతది. ముద్దలన్నీ అట్లా చేసుకోవాలి చిన్న బాల్స్ లాగా. చేసుకున్నాక ఇది చెక్కు ఉంటది కదా! గవ్వలది దాని మీదనైనా చేసుకోవచ్చు. లేకపోతే ఫోర్క్ స్పూన్ ఉంటది కదా! దానితోటైనా లేకపోతే మనం అప్పాలు తీసేది ఉంటది కదా! జాలిది దానితోటైనా దేనితోటైనా మనం గవ్వలన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి నా దగ్గర చెక్కు ఉంది కాబట్టి నేను చెక్క మీద చేసుకుంటున్నా. చెక్కతోటైతే ఈజీ అయిపోతాయి. చూడండి అన్నీ అట్లా చేసుకున్నాక మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం కొన్ని కొన్ని మనకు ఆయిల్‌లో ఎన్ని పడతాయో అన్నీ ఏసుకోవాలి. మనకు అట్లా అతుక్కున్నట్టు ఉంటాయి గానీ అవి కాలిన కొద్దీ మనకు విడిపోతాయి. ఏం పర్లేదు. అతికినా గానీ ఏసుకోండి. అవే ఊడిపోతాయి ఈజీగా. చూడండి కొంచెం కింద నుంచి గంటె పెట్టి అట్లా అంటే మనకు అవన్నీ నూనెలో ఊడుతాయి అట్లా. అన్నీ సెపరేట్ అయితాయి. కొన్ని కొన్ని చూడండి. మనకన్నీ అట్లా కాలే వరకు మొత్తం సెపరేట్ అయి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు క్రిస్పీగా కావాలి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలరు మొత్తం గోల్డ్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి. అప్పుడే మనకు అవి క్రిస్పీగా ఉంటాయి. అవిటిని ఊకే అటు ఇటు కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనకి ఈవెన్‌గా ఫ్రై అయితాయి. స్టవ్‌ని కొంచెం మీడియంలో పెట్టుకోండి. ఏసుకున్నాక పెట్టుకొని దాన్ని మనం ఊకే కలుపుకుంటుంటే ఈవెన్‌గా ఫ్రై అయ్యి క్రిస్పీగా తయారవుతాయి. చూడండి కలర్ మారుతున్నాయి కదా! కలర్ అన్నది పూర్తిగా మారాలి. చూడండి ఆ కలర్ వస్తే సరిపోతది. మనకు చల్లారే వరకు ఇంకా కొంచెం కలర్ వస్తాయి. క్రిస్పీగా ఉన్నాయా లేవా అన్నది మనకు కంచుటనే తెలుస్తదండి. సప్పుడొత్తది. అట్లా అయ్యేదాకా ఏంపుకొని అవిటిని తీసుకోవాలి. అన్నీ తీసుకున్నాక మనం ఇంకో వాయిస్‌తో చూసుకుందాం. ఎన్ని అయితే అన్నీ మనం కొన్ని కొన్ని వేసుకుంటా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకటేసారి బాగా ఎత్తేస్తాం. అంత ఈవెన్‌గా ఫ్రై కావు. అందు గురించే కొన్ని కొన్ని వేసుకుంటా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆ కలర్ వస్తే సరిపోద్ది. అన్నీ అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతది. మెత్తగా అన్నది తీసుకోవద్దు.
మనం ఆ కలర్ తీసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. అన్నీ ఒక ప్లేట్లకు తీసుకుందాం. చూడండి తీసుకొని ఇప్పుడు మనం వీటికి బెల్లం కొలుచుతూ ఉంచుతా. మనకు ఒక 2.5 కప్పుల నుంచి 3 కప్పుల దాకా తీసుకోండి. నేను పిండి కేజీ పిండి కదా! మనకు ఒక 3/4 కేజీ బెల్లం అన్నది పడతది. అందు గురించి నేను 2 కప్పులు 2 ఏసుకున్నా. ఒక కప్పు కొంచెం 3/4 కప్పు దాకా ఏసుకున్నా. సరిపోయింది నాకు ఆడికాడికి. ఒక కప్పు వాటర్ ఏసుకోవాలి. అది 250 ఎంఎల్ కప్పు. ఆ కప్పుతోటి 3 కప్పుల బెల్లం, ఒక కప్పు నీళ్ళు ఏసుకొని మనకు బెల్లం అంతా కరిగి కొంచెం తీగ పాకం కంటే కొంచెం ఎక్కువనే రావాలి. ముద్ద పానకం కంటే కొంచెం లూజ్‌గా ఉంచుకోండి. బాగా గట్టిగా తెస్తాం మనకు ఈ గవ్వలు అన్నది మీద అన్నది బెల్లం అంతా పేరుకుంటది. అందు గురించి కొంచెం మనం చేతిలోకి తీసుకుంటే కొంచెం ముద్ద అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు బెల్లం అంతా మొత్తం కరిగి అదంతా మనకు ఆనకం అన్నది రావాలి. బెల్లం అయితే ఆడికాడికి కరెక్ట్ కొలత అండి. మనం కేజీ పిండి తీసుకుంటే 3/4 కేజీ బెల్లం తీసుకోండి. కప్పు పరంగా అయితే 4 కప్పుల పిండికి 3 కప్పుల బెల్లం. చూడండి మనకు బెల్లం కరిగి కొంచెం పొంగొచ్చినాక మనం దాన్ని ఊరికే చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి మనకు వాటర్లో ఎత్తే అట్లా కరగద్దు. ఇంకా కొంచెం రావాలి. అంటే మనకు ఒకటేసారి చే ముద్ద అయిపోద్ది. అందు గురించే మనం ఊరికే ఒక 2, 3 సార్లు అట్లా చెక్ చేసుకుంటే తెలుస్తది. చూడండి అట్లా చేతిలో పట్టుకుంటే చేతిలో అట్లా ముద్దుండాలి. అట్లా వస్తే సరిపోతది. ఇప్పుడు మనకు కరెక్ట్ అనకం అన్నది వచ్చింది. స్టవ్ ఆపుకుందాం. కొంచెం ఇలాచి పొడి వేసుకోండి. నేనైతే ఒక 4, 5 ఇలాచీలు దంచి పొడి చేసుకున్నా. దాన్ని వేసుకొని ఇప్పుడు మనకు ఆనకం అన్నది చల్లారక ముందే వేసుకోవాలి. నేను ఫస్ట్ వేసేది క్లిప్ మిస్ అయిందండి. మనం అన్నీ చక్కెర సిరప్లో వేసుకొని గవ్వలన్నీ మొత్తం కలుపుకున్నాక వీటిని పూర్తిగా చల్లారించుకోవాలి. మనకు చల్లారినాకనే తీసుకుంటే మనకు బెల్లంది మీద కోటింగ్ ఉన్నది చూడండి అట్లా ఆ క్రీమ్ అన్నది పోకుండా వస్తుంది. అట్లుంటుంది అన్నట్టు. మనం అందులో వేసినాక వేడి మీద ఉన్నప్పుడే కలపాలి. మళ్ళీ మళ్ళీ కలపద్దు. ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లగా అట్లా తీసుకోవాలి. మనకు మీది కోటింగ్ అన్నది బెల్లపుది పోకుంటుంటుంది. చాలా బాగుంటాయి. అన్నీ మెల్లమెల్లగా తీసుకుంటే సరిపోతుంది. తీసుకున్నాక ఒక రోజంతా వదిలేసి మీరు ఏదన్నా డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల దాకా నిలువ ఉంటాయండి. ఇలా చేయండి తప్పకుండా మీ పిల్లలకు పెట్టండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.